ఇప్పుడు తమరు అన్నారు కదా సార్, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ పైన దాడి చేసిన ఈటెల రాజేందర్ గారు. సార్ దాడి ఏం చేయలేదు సార్. దాడి ఏం చేయలేదు. కొట్టిరు కదా విజువల్ సార్ అవన్నీ వీడియోస్ ఉన్నాయి. ఆ లేడీస్ పైన దౌర్జన్యం విషయం చూశారు, ఈ ఇల్లు కులగొట్టిన విషయం చూశారు, అంతా చూశారు. ఒక రోజు ముందు ఏమైందంటే సార్, ఈటెల ఇవన్నీ పోలీసు వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, ఇవంతా దౌర్జన్యం నడుస్తుందంటే మేము ఎంపీ గారి దగ్గర పోయినాము. దగ్గరికి మేము ముందు సుదర్శన్ రెడ్డి సార్ దగ్గర పోతే, సుదర్శన్ రెడ్డి సార్ నేను వస్తా, నేను న్యాయం చేస్తా అని చెప్పి మనం మేడ్చల్ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఓకే వచ్చి మా సపోర్ట్లో మాట్లాడు. దాని తర్వాత ఆయన ఈటెల రాజేందర్ సార్తో మీటింగ్ అరేంజ్ చేస్తే మేము పోయి అంతా డిస్కస్ చేసిన తర్వాత సరేలే నేను రేపు వస్తానని చెప్పారు. చెప్పి మాట ఇచ్చారు, మాకు ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇచ్చిన తర్వాత ఒక ఎంపీ గారు వస్తున్నారు, ఎంపీ గారికి కనీసం ఒక చిన్న స్టే చేయాలి, ఒక మర్యాద చేయాలి అని చెప్పి మేము ఆడ టెంట్లు స్టే లేపించుకుంటుంటే డేట్లతో సహా వీడియోలు ఉన్నాయి సార్. ఈ రాత్రికి రౌడీన కొడుకులు వచ్చి కాల్ చేస్తా, ఏ ఎంపీ వస్తాడు ఏం చేస్తాడు నేను కూడా చూస్తా, ఈ మొత్తం టెంట్లని కాల్ చేస్తా, మీ ఇల్లుని కాల్ చేస్తా అని చెప్తే గదే రాత్రి మా లేడీస్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక్క పెట్రోల్ వెహికల్ కూడా లేదు సార్. ఆ రాత్రి పోలీస్ కలిసి ఈ రౌడీలు కలిసి మాకు టెంట్ వేయనియలేదు. ఆ పొద్దుగాల 6:30కు కూడా మేము టెంట్లు వేసుకుంటే అప్పుడు కూడా మాకు ఆపారు. ఈటెల రాజేందర్ గారు సార్ వచ్చిన తర్వాత, ఆయన పెద్ద మనిషి వచ్చిన తర్వాత, ఆయన వెయిట్ చేస్తున్న ముందు ఆయన ముందు మేము టెంట్లు వేసుకున్నాం. ఓకే, అది పబ్లిక్ లీడర్, ఆయన వెయిట్ చేస్తున్నారు మేము టెంట్లు వేసుకుంటుంటే. ఆ మొత్తం వీడియోలు చూసిన తర్వాత, అవన్నీ చూసిన తర్వాత శ్రీనివాస్ నీ ప్లాట్ వేయడం ఒకసారి చూసి వద్దామని చెప్పి మా బ్రదర్కి తీసుకోపోయిన సమయంలో ఈ రౌడీన కొడుకులు ఎంపీ ఉన్నాక మీటింగ్ జరుగుతున్నాక కూడా గాడినే బండిలు తిరుపుకుంటా, గదే రౌడీ షీటల్ ఏషాలు చేయకుండా, ఈయన పక్కన మా నేబర్ ఉంటారు, అదే అసోసియేషన్ ఒక సెమీ కన్స్ట్రక్టెడ్ హౌస్లో ఈయన కొడుకులు అందరూ కూర్చున్నారు. పోయి అక్కడ మా ఇంట్లలో, మా ప్లాట్లలో సెమీ కన్స్ట్రక్టెడ్ హౌస్లో, అది మా ఇల్లు, మా ఇంట్లలో ఈయన కొడుకు కూర్చుంటుంటే మా ఎంపీ గారిని మేము మా ఇంటికి తీసుకోపోతే వాళ్ళు అంత తాగి మతిలో మా సుదర్శన్ రెడ్డి సార్తో ఏదో మాట్లాడబోతే ఏంద్రా ఇది, ఈ లేడీస్ పైన దౌర్జన్యం ఏంది, ఇది ఏంద్రా గుండతనం అని చేసి ఒకటేసారు. ఇది తప్ప. ఇప్పుడు ఏంది పొజిషన్, ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు సార్ పోలీసు వాళ్ళ పని చేసే మా ఎంపీ గారు చేశారు. ఈ పోలీసు వాళ్ళ పని, ఈ పోలీసు వాళ్ళు చక్కగా ఉంటే మేము ఇప్పుడు ఇక్కడ వరకు ఎందుకు ఎక్కుతామో, ఎంపీ గారు ఎందుకు ఎత్తుతారు? 25 సంవత్సరాలలో ఆయన రాజకీయంలో ఒక్కసారి కూడా ఇట్లా అయిందా సార్? ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఈజ్ అ సైలెంట్ మంచి, ఈజ్ నెవర్ వైలెంట్. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు రౌడీలు అక్కడ? ఇప్పుడు ఎంపీ గారు వచ్చిన తర్వాత ఆయనకు చాలా చాలా దన్నము, ఆయన 100 దన్నం సార్కి. ఆయన వచ్చిన తర్వాత ఎంపీ గారు నేను ఒక మాట అన్నారు సిపి గారికి, ఇక్కడ మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే నేను నా మనుషులు ఇక్కడ సెక్యూరిటీ దగ్గర కాపలు కాస్తామని చెప్పి. అదే పోలీసు వాళ్ళు ఇప్పుడు కనీసం ఆడ 8-10 మంది పోలీసు వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటా. ఓకే, ఈటెల రాజేందర్ సార్ వల్ల మాకు ఈ ప్రొటెక్షన్ దొరికింది. ఇది సార్.